ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు ముక్తినాథ్. ఫైనల్గా ముక్తినాథ్కి రీచ్ అయినాం. వీడియో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకు తెలిసి బాగా లెంత్ వచ్చి ఉంటుంది. లెంత్ వచ్చినా కూడా ఇన్ఫర్మేటివ్ చాలా ఉంది. వామ్మో 108 దివ్య దేశాలేమో కానీ దేవుడు కనబడ్డాడు. ఘోరంగా చల్లగుంది. ఇంకా అసలైంది మిగిలింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడే. చలో నమో నారాయణ. దర్శనం మాత్రం ఎంత కష్టపడి వచ్చినామో అంత భర్పూర్గా అయింది. జీవితంలో ఒక్కసారన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. బండి పట్టుకొని ముక్తినాథ్ దాకా కొడుకుని తీసుకొని వచ్చి మీకు కూడా దర్శనం చేయించి నేను దర్శనం చేసుకున్న మన ఏకైక తెలుగు యూట్యూబర్ని నేనే. నాకు ఇంత ఎంకరేజ్మెంట్ చేసిన మీకు దయ చూపించినటువంటి ఆ ముక్తినాథునికి కోటి కోటి ప్రణామాలు. ఇంత అల్లి రావాల్సిందే ఇక్కడికి, రాకపోతే వేస్ట్, జిందగీ వేస్ట్. లైఫ్లో ఇక్కడికి రావాలి, ఈ ఎక్స్పీరియన్స్ అంతా పొందాల్సిందే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముక్తినాథ్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నా. మన ముక్తినాథ్ వీడియో చాలా లెంత్గా అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ఇక చూడండి, కనబడుతుంది కదా లొకేషన్స్ ఎట్లా ఉన్నాయో. ఇంత అద్భుతమైన లొకేషన్స్లో ఉన్నప్పుడు నేను చూసుడు కాదు, మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో కంటిన్యూగా తీస్తూ ఉన్నా. అందుకే వీడియో లెంత్ అయితే పెరిగిపోతూ ఉంది. కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 అని 2 పార్ట్లు అయితే వీడియో తీస్తున్నాను అనమాట. పార్ట్ 1 వీడియో అయితే అద్భుతంగా వచ్చింది. మీరు చూసిరా చూడలేదా? ఒకవేళ చూడకపోతే ఈ వీడియోని ఇక్కడే పాస్ పెట్టేసి పార్ట్ 1 అయితే చూసిరండి. పార్ట్ 2 అయితే ఇంకా అద్భుతంగా రాబోతుందని నాకైతే అర్థమవుతా ఉంది. మన వీడియోని అయితే ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ కొట్టేసి పార్ట్ 2 వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఎవరు మిస్ కావద్దు. మిస్ కాకుండా మొత్తం ఫుల్ వీడియోని అయితే చూడండి. మొత్తం ఫస్ట్ గేర్లో పోతా ఉన్నా. డాంబర్ రోడ్ కాబట్టి ఫస్ట్ గేర్లో సచ్చుకుంటూ ఎక్కుతూ ఉంది. అదే ఇంత ముందుకు లెక్క మట్టిగడ్డలు అనుకో, మట్టిగడ్డల రోడ్ అయితే బొంగుబి ఎక్కదు. ఒకటో గేర్ మీద అరుచుకుంటూ పోతుంది మన బుల్లెట్ రాజా. ఘోరమైన హైట్ అంటే ఘోరమైన హైట్. చాలా హైట్లోకి వచ్చినాం ఒకటేసారి, ఎగ్దమ్గా ఒకటేసారి పైకి వచ్చేసినాం. చూడు అసలు ఎట్లా ఉంది, ఒక ఎడారి ఆఫ్ఘనిస్తాన్లే కానీ పడుతుంది. బోయ్ ఇంత గడ్డెక్కి వస్తే ఇక చూడండి స్వర్గానికి ఎంట్రన్స్ ఉన్నట్టే ఉంది ఈడ. బాబా అసలు మామూలుగా లేదు. దీనికి తోడు సైక్లింగ్ మీద చేసుకుంటూ పోయే వాళ్ళు ఒకరు. పాపం ఆగిపోయండి ఈయన. ఏమన్నా ఉందా అసలు? కెవ్వు కేక వ్యూ. జై ముక్తినాథ్. మామూలుగా లేదు, నిజంగానే అనుకోవడం కాదు. ప్రతి టర్నింగు స్వర్గమే. స్వర్గం అంటే ఇదే, మామూలుగా లేదు. శ్రేయాస్ ఎట్లుందన్నా? అదిరిపోయింది అంటున్నాడు మావాడు. ఇక చూడుర్రి, మీకు ఒక మహా అద్భుతమైన వ్యూ చూపిద్దామని అయితే బండి ఆపేసి మరి వ్యూ అయితే చూపిస్తా ఉన్నా. ఎదురుగా హిమాలయాస్ ఏంది, పైన బ్లూ ఆకాశం ఏంది, కొండలేమో ఫ్లాట్గా ఉన్నాయి, చెట్లే లేవు. ఇక కిందనేమో ఈ గ్రీనరీ అంతా, ఇదంతా యాపిల్ తోటలు ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ ఎడారిలాగా కనబడుతుంది చూడండి. మొత్తం అసలు ఏం కనబడతలేదు. ఈ ఏరియా అంతా చలికాలంలో మొత్తం మంచు కురుస్తుంది, మొత్తం మంచిగా ఉంటుంది. అందుకని ఒక్క చెట్టు పెరుగుతలేదు. మళ్ళీ ఆ ఎదురుగా చూస్తే కూడా మొత్తం మంచు పర్వతాలే ఉన్నాయి. అసలు ఇక్కడ మామూలుగా లేదు. ఎంత మంచిగా ఉందంటే ఇది వర్ణించడానికి నాకు అయితే కుదురుతలేదు అనమాట. అంత బాగుంది చూడడానికి. మన 2 కళ్ళు, నాకు 4 కళ్ళు అసలు సరిపోతలేవు. వీడియో చూస్తున్న అందరూ కూడా జల్దీ ప్లాన్ చేసుకుని వచ్చి ఈ అందమైన ప్రదేశాన్ని అయితే చూడుర్రి. వావ్, అబ్బా ఏమన్నా సీనరీనా అసలు. ఇది ఎక్స్ట్రాడినరీ. వెల్కమ్. ముక్తినాథ్ జస్ట్ 2 కిలోమీటర్స్. ఏమన్నా ఉందా అసలు? అబ్బబ్బబ్బా, చెట్లు, సీనరీ, వెల్కమ్. జార్కోట్ విలేజ్ అంట. అల్టిమేట్ ఉంది అసలు ఈ సీనరీ. ఎంత బాగుందిరా నాయనా. దమ్మున్న ట్రాక్టర్ జాన్ డీర్ ట్రాక్టర్ కనబడ్డది ఈడ. మామూలుగా పోతలేదు, దూసుకుపోతుంది అది. మాదే జాన్ డీర్ ట్రాక్టర్. ప్రౌడ్ బి ఏ మెకానికల్ ఇంజనీర్. ఫుల్గా ముక్తినాథ్కి వచ్చేసినాం. బైక్ పార్కింగ్ ఎక్కడుందో చూసుకొని బైక్ పార్క్ చేసుకొని దర్శనానికి పోవాలి. ఇంకా వెల్కమ్ టు ముక్తినాథ్. ఫైనల్గా ముక్తినాథ్కి రీచ్ అయినాం.
బండి పార్క్ చేసే ఏరియాలో బండి పార్క్ చేసినాం. ఎదురుగా కనబడుతుంది చూడండి కమాన్. ఆడేమన్నా కనబడుతుందా? మెట్లు ఎక్కేసి వస్తున్నారు కదా, అట్లా దిగడం ఎక్కడం గారిట్లోనే కమాన్ ఉంది. స్టార్టింగ్ కమాన్లోకి వెళ్ళి పైకి పోతే ముక్తినాథ్ దర్శనం అవుతుంది. చలో, ఎప్పటి నుంచో కన్న కళ ఈరోజు నెరవేరబోతుంది. అందులోనూ మావాడిని తీసుకొని వచ్చిన ఫాదర్ అండ్ సన్ రైడ్ తెలుగు యూట్యూబర్, ఫస్ట్ తెలుగు యూట్యూబర్. చలో దర్శనం తీసుకుందాం పండి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. శాలిగ్రామాలు చూడండి. శాలిగ్రామాలు గండకి నది పరివాహక ప్రాంతంలో దొరుకుతాయి, అంటే ముక్తినాథ్కి దగ్గరలో అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదే ముక్తినాథ్కి వెళ్ళే ముఖద్వారము. చలో ఇక పైకి పోదాం పండి. ఇప్పుడు చూసిన కమాన్కి వెళ్ళి కాలిపీలి 250 మెట్లు మాత్రమే ఉంటాయంట. ఇక పైకి పోగానే గుడి, అంతే, చాలా దగ్గర. హాయ్. ఓం నమో నారాయణ. మనం వెళ్ళే దారంతా ఇట్లా గంటలు కట్టేసి ఉన్నాయి మొత్తం, ప్రతి చోట వరుసగా ఉన్నాయి గంటలు కట్టేసి. ఇట్లా లెఫ్ట్ సైడు, ఇగో ఇట్లా రైట్ సైడ్. అక్కడ నుంచే మనం వస్తున్నాం. శ్రేయాస్ చక్కచక్క నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఆరామ్సే మంచిగా. వావ్, ఇక్కడ పెద్ద గంట ఒకటి ఉంది. అంటే మొక్కులు ఎవరైనా మొక్కుకుంటే వచ్చి ఇక్కడ గంటలు సమర్పించుకొని వెళ్తారేమో, పెద్ద పెద్ద గంటలు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఫైనల్గా ముక్తినాథ్కి వచ్చేసినాము. ఇప్పుడు బ్రేక్ టైం అనుకుంటా. ప్రస్తుతానికి లైన్ అయితే ఫుల్గా ఉంది. ఆలోపు మేము స్నానాలు అయితే చేస్తాం. ఇక్కడ ఈ ముక్తినాథ్ 108 దివ్య దేశాలల్లో ఒక దేశం. నారాయణుడి ప్రతిరూపము. బౌద్ధ మతస్థులకు కూడా ఈయన దేవుడు. మనకు సర్వాంతర్యామి అయినటువంటి ముక్తినాథ్ దగ్గర 108 దివ్య దేశాల నుంచి వచ్చినటువంటి నీళ్ళు అయితే ఉంటాయి. ఆ నీళ్ళల్లో స్నానం చేయాలి. దాని తర్వాత నా వెనక ఉన్న కుందులో స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాలి. స్నానాలు చేయకుండా దర్శనం చేసుకుంటే వేస్ట్ అంట. అది ఇక్కడ పద్ధతి. మనం పద్ధతి ఫాలో అవుదాం, మన ఆచార వ్యవహారాలు ఫాలో అవుదాం. ఫస్ట్ స్నానం చేసాం. చలో. అవును, ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. స్టార్ట్, గో. ఓం నమో. అరే తడుసలేవు, అన్నీ నడవాలి. ఓం నమో నారాయణ. తడుసలేవు, తడవకుండా పోతున్నావు బేటా. ఓం నమో నారాయణాయ. దిగు, దిగి నడుచుకుంటూ పోవడమే. దిగు ఫాస్ట్గా, లేట్ చేస్తే చలి పెడుతుంది. మునుగు మునుగు మునుగు. ఆల్రైట్, గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. 3, 2, 1, start. వామ్మో, 108 దివ్య దేశాలేమో కానీ దేవుడు కనబడ్డాడు. ఘోరంగా చల్లగుంది. ఇంకా అసలైంది మిగిలింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడే. చలో, నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓకే. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.
నిజంగా దేవుడు కనబడ్డాడు. ఈ గుండాలల్లో స్నానం చేసుడు అంత ఈజీ కాదు. బాగా ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. చూడడానికి అట్లా ఉన్నాయి కానీ అమ్మా చెవులు దిమ్ములు పట్టేసినాయి. అక్కడ దాంట్లో పోగానే ఫస్ట్ ఏమనిపించలే, కొంచెం ఒక్కసారి స్టార్ట్ కాగానే చిన్నోడు ఏడుస్తుండే ఎందుకు అనుకున్నా. లిటరల్గా ఘోరంగా ఉంది. ఈ లోపలికి వచ్చినాక ఇక్కడ మునుగుడు ఇది పెద్ద టాస్క్. కానీ నిజంగా దేవుడు నమో నారాయణాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ముక్తినాథ గోవింద గోవింద. తండ్రి ఎంతో మహద్భాగ్యం చేసుకుంటే కానీ ఈ దర్శన భాగ్యం ఇవ్వలేదు నాకు, నా కొడుక్కి. నీ దగ్గరికి బైక్ మీద వచ్చి దర్శనం చేసుకున్నాం. మా మీద దయ ఉంచు తండ్రి, ధన్య ఉంచు. చలో శ్రేయాస్ దర్శనానికి వెళ్దామా? చలో. ఎలా అనిపించింది శ్రేయాస్? మామూలుగా లేదు కదా. నువ్వు బామ్మో డాడీ మమ్మీ దేవుడా అని ఏడిస్తే నేనేమనుకున్నా, నాకు ఏడుపు రాలేదు అంతే. నాకు ఒక ఏడుపు ఒక్కటే తక్కువ. దేవుడు కనబడ్డాడు, వాడు ఏడ్చిండు, నేను ఏడవలే అంతే. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. గుడి ముఖద్వారాన్ని అయితే చూపిస్తున్నా చూడండి. అబ్బా ఎంత బాగుందంటే చెక్కతోటి అద్భుతంగా అయితే చెక్కిరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నారాయణుడు ప్రతిరూపాన్ని. మధ్యలో అయితే నారాయణుడు ఉన్నాడు, కుడి పక్కన సరస్వతీమాత, ఎడమ వైపు అయితే లక్ష్మీదేవి అనమాట. ఆహా ఎంత అద్భుతంగా ఉంది. ముక్తి నారాయణుడి గర్భగుడిది చూడండి. ఇక్కడే ఆయన కొలువై ఉన్నాడు. దర్శనం చేసుకోవాలి, ఇలా బయటికి వచ్చేసి బయటకు వస్తారు. ఇక చూడురి చిన్న పిల్లగాడు కూడా స్నానం చేస్తూ ఉన్నాడు. సూపర్ కదా. వానికి ఎంత ఘోరంగా చలి పెడుతుందో ఏమో. ఈ 108 దివ్యధామాల నుంచి వస్తున్నటువంటి ఈ జలాల దగ్గర స్నానం చేస్తే మనకి మోక్షం కలుగుతుందని చెప్పేసి అయితే పురాణాలలో ఉంది. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ 108 దివ్యధామాల నుంచి వస్తున్నటువంటి ఆ పవిత్ర జలాల కింద స్నానం అయితే చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ దర్శనం చేసుకుంటే ముక్తి ప్రసాదం జరుగుతుందంట. అందుకే ముక్తి నారాయణుడిని ముక్తి ధామ్ అని పిలుస్తారు. లైన్ల నుంచి లోపలికి వస్తే ఇక్కడే నారాయణుడు కొలువై ఉంటాడు. లోపలికి ఎంటర్ కాగానే ఎదురు కనబడేది గర్భగుడి. దర్శన భాగ్యము లభిస్తుంది. మేమైతే దర్శనం చేసేసుకున్నాం, మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. నాగపడగ మీద కూర్చొని యోగ ముద్రలో ఉన్నటువంటి ఆ ముక్తి నారాయణుడు మనకు దివ్య దర్శనం అయితే ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆయనకి కుడి పక్కన లక్ష్మీదేవి, ఎడమ పక్కన సరస్వతీదేవి శంకు చక్రాలతోటి దివ్యమైన దర్శనం అయితే ఇస్తూ ఉన్నాడు. ముక్తి నారాయణుడు మనకు ముక్తిని ప్రసాదించినట్టే బౌద్ధ మతస్థులకు కూడా ఈయన దేవుడు అన్నమాట. ఆహా ఎంత దివ్యమైన దర్శనం జరుగుతూ ఉంది. నేను దర్శనం చేసుకుంటున్నా, మీరు కూడా దర్శనం చేసుకోరి. దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది. అక్కడ ఒక 10 సెకండ్లు అసలు మమ్మల్ని కదపలేదు. చాలా మంచిగా అంటే చాలా మంచిగా తీసుకున్నాం. ఈ అద్భుతం చూడండి, ప్రేయర్ వీల్స్ వాటర్తో తిరుగుతున్నాయి. లోపల టర్బైన్ లాగా అది ఉంది కదా వీలు, దాంట్లో నీళ్లు పడి తిరుగుతూ ఉంది. ఆటోమేటిక్గా ఇక పైన తిరుగుతూ ఉంది చూడండి. పైన తిరిగే వాటిని ప్రేయర్ వీల్స్ అంటారు. ఎవరు తిప్పట్లేదు, నీళ్ళతోటే తిరుగుతున్నాయి ఖాళీ. చూడండి అది నీళ్లు పడ్డప్పుడు ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంది అన్నట్టు. సేమ్ టర్బైన్ సిస్టమ్ చూడండి ఎంత బాగుందో. వా పైనుంచి వస్తుంది మొత్తం. రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసినాం. శ్రేయాస్ ఎట్లా ఉంది? ఫుల్ చల్లగా ఉంది కదా, ఘోరంగా చల్లగా ఉంది కదా. చల్ల వెళ్ళిపోదాం. దర్శనం మాత్రం బా ఎంత కష్టపడి వచ్చినామో అంత భర్పూర్గా అయింది. స్వామి కూర్చొని ఉన్న పొజిషన్లో ఉన్నాడు, మంచిగా బాస్పీఠం పెట్టుకొని, అంటే యోగ ముద్రలో ఉన్నాడు. విష్ణు చక్రం కుడి చేతిలో, ఎడం వైపులా శంకు చక్రాలు, అదే శంకు చక్రాలు, పైన కిరీటము, పక్కన లక్ష్మీదేవతలు, లక్ష్మీదేవి. ఆహా చూడడానికి ఎంత బాగుందంటే రెండోసారి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నా. అంత మంచిగా ఉంది. పబ్లిక్ లేరు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే కాసేపు ఆపేసి ఉండే, హారతి టైం అనుకుంటా. దాని తర్వాత వెంటనే వదిలేరు. టైం ఒక పావు గంటలో దర్శనం అయిపోయింది. రెండోసారి ఇట్లా పోయినా అట్లా దర్శనం చేసుకొని వచ్చిన. చాలా బాగా అయింది, మస్తు సంతోషం ఉంది. శ్రేయాస్ కూడా వీడిని తీసుకొని ఇక్కడికి ఎట్లా వస్తానో అనుకున్నా. మొత్తానికి అయితే వచ్చిన. కొంచెం చలి బాగా పెడుతూ ఉంది వానికి కూడా. కొంచెం ఇంకా తిండి తినలేదు, ఏం తినలే. మస్తు ఎగ్జైటింగ్ ఉంది, అసలు ఘోరమైన ఎగ్జైటింగ్ ఉంది. ఇక్కడ దాకా వచ్చినామంటే మామూలు విషయం కాదు. ఇది ఒక అచీవ్మెంట్ లైఫ్లో. జీవితంలో ఒక్కసారన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. నారాయణుడి 108 దివ్య దేశాలల్లో ఇదొక దేశం. ఓకే, రావడం అంత ఈజీ కాదు.
ఫ్లైట్లో రావచ్చు పోవచ్చు, కానీ తర్వాత బస్సులో రావచ్చు పోవచ్చు, బైక్లో రావడం అనేది ఉంది చూసిరా, అసలు మామూలు విషయం కాదు అది, కెవ్వు కేక విషయం. మేమైతే వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. ఒకసారి ముందర చూపిస్తారు చూడండి, మోహన్ బయటకు వచ్చేసిన, ఇక చూడండి సూపర్ అంటే సూపర్. చిన్నగా చల్లగాలు స్టార్ట్ అయినాయి, కిందికి వెళ్ళిపోయి బైక్ తీసుకొని వెళ్ళిపోవడమే. బండి పట్టుకొని ముక్తినాథ్ దాకా కొడుకుని తీసుకొని వచ్చి మీకు కూడా దర్శనం చేయించి నేను దర్శనం చేసుకున్న మన ఏకైక తెలుగు యూట్యూబర్ని నేనే. నాకు ఇంత ఎంకరేజ్మెంట్ చేసిన మీకు, దయ చూపించినటువంటి ఆ ముక్తినాథునికి కోటి కోటి ప్రణామాలు. శ్రేయస్ ఏ ఇక్కడ ఇవి ఫేమస్, ఇలా అంటే ఏమవుతుంది శ్రేయస్? వీటిని ప్రేయర్ వీల్స్ అంటారు బేట. వీటిని తిప్పితే ఏంటంటే ప్రపంచానికి శాంతి జరుగుతుంది, మన మనసుకి ఆహ్లాదం కలిగి మనం హ్యాపీగా ఉంటామని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. నిన్న రాత్రి ముక్తినాథ్ల టెంపరేచరు -3 డిగ్రీలు, ఇప్పుడు ప్రస్తుతానికి 10 డిగ్రీలు ఉంది. మళ్ళీ రాత్రి వరకు మళ్ళీ -3కి వెళ్తుంది. ఓకే, మజా వస్తుంది, మామూలుగా మజా ఉండదు. నేపాల్ రైడ్ అనగానే నాకు స్పాన్సర్షిప్ చేసిన మా అక్క గాయత్రి గారికి, తర్వాత మా డిప్లొమా కాలేజ్ సీనియర్స్ అన్నలకి, పేర్లు చెప్పొద్దు అన్నారు అందుకని చెప్పట్లేదు, అన్నలకు అందరికీ కోటి కోటి వందనాలు. వాళ్ళు నాకు స్పాన్సర్ చేయడం వల్లనే నేపాల్కి వచ్చిన, స్వామి దర్శనం చేసుకున్నా. మెట్లెక్కి వెళ్ళిన వాళ్ళకి డోలేలు ఉన్నాయి, గుర్రాల మీద కూడా తీసుకెళ్తారు. డోలే ఛార్జ్ ఎంత ఉందో ఒకసారి అడుగుతా, కింద ఎవరైనా కనబడితే గుర్రం ఛార్జ్ ఎంతనో కూడా అడిగి చెప్తా. మనం ముక్తినాథ్ దగ్గర మన తెలుగు వాళ్ళు కలిసిరు, అబ్బా ఏదో అనిపించింది నాకైతే ఒకటేసారి తెలుగు వాళ్ళు కనబడేసరికి. తెలుగు మాట్లాడుకుంటే విన్నా అనమాట, టక్కున అదే ఒక గూస్ బంప్ వచ్చేసింది డైరెక్ట్. మన దేశం కాదు, నేపాల్ దేశంలో మన తెలుగు వాళ్ళు మామూలు విషయం కాదు. ఒక్కసారి వాళ్ళని కూడా చూపిస్తా చూడండి. హాయ్, దిస్ ఇస్ కాల్డ్ యూనిటీ. ఇండియా ఇస్ గ్రేట్. yes ఐ లవ్ తెలుగు. ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి? గాంధీనగర్ నుంచా? ఓకే, మన హైదరాబాదే కదా. చలో, తెలుగు వాళ్ళు ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు, చాలా సంతోషం. ఇక్కడ ఒక బాబాని అయితే చూసినాము, స్వామీజీ 365 రోజులు ఇక్కడే ఉంటాడంట. ఈ టైంలో ఉండడమే ఎక్కువ, -3 డిగ్రీసు, కానీ ఇక్కడ ఉండడం అంటే చాలా గొప్ప విషయమే. ఇక చూడండి. బాబాజీ నమస్కార్. నమస్కారం. అగో లోపల ఇది గుహ కనబడుతుంది కదా, గుహల్లోనే ఉంటాడు. అఖండ దీపం. అచ్చా, అఖండ దీపం కూడా ఉందంట లోపల. ఓం కనబడుతుంది. ఓం నమో నారాయణ దీపం కనబడుతుంది, మీకు కూడా కనబడుతుందా? కనబడితే దర్శనం చేసుకోండి. ऊपर लेके नीचे तक आना है, मंदिर तक 400 नेपाली इंडियन करेंसी, वन साइड. अच्छा, दोबारा आया ना तो नीचे अलाउड नहीं है. अच्छा, पैदल में आना है कोई भी हो. अच्छा ఓకే, కింది నుంచి పైకి 400 ఇండియన్ రూపీస్ అంట, మనం కన్వర్ట్ చేసుకుందాం. కింది నుంచి పై నుంచి మాత్రం ఇంకా నడుచుకుంటూ రావాల్సిందే అంట. ఓ డోలే కిतना होता है? 4000 అప్ అండ్ డౌన్. अच्छा, वो भी इंडियन రూపీ. अच्छा, అవి కూడా 4000 అంటా ఉన్నారు, ఇండియన్ రూపీ అంట. అది సంగతి. ఇక్కడ గుడి కనబడుతుందా? చూడండి ఎంత మంచిగా ఉందో. బౌద్ధ మతస్థులు అనుకుంటా, నాకు తెలిసి బుద్ధుడి గుడి అయి ఉంటుంది. జాంగ్చుప్ చౌటెన్ అని ఉంది. వాహ్, హైలైట్ ఉంది. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే ఆల్రెడీ 3:30 అయింది. నేను ఉన్న రూమ్కి వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు పోవాలి. గంటకి 20 వేసుకున్న చీకటి పడే లోపు వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి ఇక జల్దీ వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ ఇంకా పైన యాక్చువల్గా ముక్తినాథ్ పైన బుద్ధుడి విగ్రహం ఉంది, చాలా పెద్దది. ఇంకొక 20 నిమిషాలు పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే శివాలయం కూడా ఉందంట. ఇంకా మనకేమో టైం సరిపోకపోయా, మనమేమో ఉండడమే బాగా వెనకాల ఉన్నాం, అంటే ముందున్న టతోపని అనేది 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి మనకు ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంత సినిమా టైం పట్టింది. బెటర్ ఏంటంటే నాకు ఒకటి అర్థమైంది, పోఖ్రా నుంచి జామ్సన్కి వచ్చేసాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఎర్లీ మార్నింగ్ 6 బయలుదేరితే సాయంత్రం వరకు జామ్సన్కి వచ్చేస్తాం. జామ్సన్కి వచ్చేసి నైట్ స్టే చేస్తే
పొద్దున బయలుదేరి ఇటు వస్తే మంచిగా రోజంతా భర్పూర్గా సరిపోతుంది. సూపర్ అంటే సూపర్ వెదర్. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోతుంది. అసలు ఎంత బాగుంటుందంటే ప్లెజెంట్. సూర్యుడు మనకు ఎదురుగా ఎండ కొడుతూ ఉంటాడు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడేమో ఆపోజిట్లో ఉన్నాడు. ప్లస్ ఇంకోటి చల్ల గాలులు వస్తున్నాయి, ఘోరంగా చలి పెడుతూ ఉంది. అసలు ఎంత ఎత్తులో ఉన్నామంటే నేను అసలు ఎక్సిలేటర్ అట్లా వెళ్ళిపోతూనే ఉంది. చూడండి, స్పీడ్ కూడా 60 ఉన్నా, కాకపోతే స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా డౌన్లో పోతుంది అనమాట. ఇదంతా రోడ్ వర్కింగ్ చేసిర్రు. ఈ ఏరియాలో రోడ్డు బాగుంది కాబట్టి వస్తున్నాము. ఒకవేళ ఈ రోడ్ లేకుండా మట్టి రోడ్ అనుకో సచ్చపోతాం మనం. చాలా కష్టం రావడము. ఫస్ట్ గేర్లో వచ్చిన నేను ఇక అర్థం చేసుకోరు ఎంత ఘోరంగా ఉందనే సిచ్యువేషన్. అదే నెక్స్ట్ పక్కా ఫ్యామిలీని తీసుకొని వస్తా. నాకు తెలిసిన వాళ్ళని, నా చార్ధామ్ గ్రూప్ చాలామంది ఆల్రెడీ వెయిటింగ్, వాళ్ళందరిని తీసుకొచ్చి అప్పుడు ఇంకా మంచిగా ప్లాన్ చేసుకొని అన్ని ప్లేసెస్ కవర్ చేస్తా ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ముక్తినాథ్లో ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్తా ఉన్నా. నెక్స్ట్ అలా కాకుండా జామ్సన్కి ముందు వచ్చేటట్టు, అంటే మాకు కొంచెం టైం సెట్ కాలేదు కాబట్టి వచ్చేసి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది. నెక్స్ట్ మా గ్రూప్తో వచ్చినప్పుడు మాత్రం దడదడలాడిస్తా, తగ్గేదే లేదు అసలు. ఈ డౌన్ చూడు ఎట్లుందో, వామ్మో ఓరి దేవుడో ఎంత బాగుందిరా బాబో. అస్సలు మామూలు ఎదురుగా అయితే చూడండి. అసలు మేము వచ్చినప్పుడు కనబడలేదు కానీ పోయేటప్పుడు ఎదురుగా ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. బాబా బాబా సూపర్. ఆహా, ఇదంతా మొత్తం మంచుతోటే కప్పి ఉంటుంది, పక్కా మంచుతోటే కప్పి ఉంటుంది. అందుకనే ఒక్క షెట్ కూడా లేదు. అసలు వెహికల్ ముందర పోతలేదు, ఎదురు గాలి కొడుతుంది. ఇగో ఇక్కడ నుంచి అటు గాలి కొడుతుంది, ఘోరంగా గాలి కొడుతుంది అసలు. వామ్మో, హెల్మెట్ వైజర్ కిందికి పెట్టేసి ఎక్సిలేటర్ అంతా ఫుల్ ఇచ్చుకుంటూ పోతే కానీ మామూలుగా వస్తలేదు. ఇగో మళ్ళీ వస్తుంది ఎదురుగాలి. ఓరు నాయనో, అసలు మా హోటల్ ఆయన అదే చెప్పిండు, మీరు 12 గంటల నుంచి రిటర్న్ బయలుదేరాలని. ఇగో మళ్ళీ ఎదురు కొడుతూ ఉంది, ఘోరంగా కొడుతూ ఉంది అసలు. అగో అక్కడ పోతే గాలి ఎట్లా పోతుందో బాబా బాబా, అసలు మామూలుగా లేదు ఇక్కడ మూమెంట్. కానీ ఫీల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. పొద్దున పూట పోయేటప్పుడు సూర్యుడు లేడు ఎక్కువ, కానీ పోయేటప్పుడు మాత్రం మంచిగా ఉంటాయి. ఇప్పుడేమో ఆపోజిట్లో ఉన్నాడు కాబట్టి గాలి బాగా కొడుతూ ఉంది, మస్తుంది అసలు. ఇది చెప్పవశం అయితే నాకైతే అంత బాగుంది. కెవ్వు కేక దీని తల్లి. రావాల్సిందే ఇక్కడికి, రాకపోతే వేస్ట్, జిందగీ వేస్ట్. లైఫ్లో ఇక్కడికి రావాలి, ఈ ఎక్స్పీరియన్స్ అంతా పొందాల్సిందే. వినబడుతుందో లేదో తెలియదు, గాలి వస్తుంది ఫుల్గా. నేనైతే చెప్పుకుంటూ పోతూనే ఉన్నా. ముక్తినాథ్కి పోవుడు కాదు, ముక్తినాథ్ నుంచి రిటర్న్ పోవుడు పెద్ద ఛాలెంజ్ ఉంది. మనం మధ్యాహ్నం తర్వాత విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి, అవి అట్టిట్లో లేవు, ఘోరంగా చల్లగాలులు అనమాట. చూడండి ఎదురుగా వాతావరణం ఎట్లయిపోయిందో, కొండలలో సగం మబ్బులు వచ్చేసినాయి. ఇక కింద అయితే అసలు మామూలుగా వణుకుతలేదు. మేము పోతూనే ఉన్నాం. ఈ డాంబర్ రోడ్ ఇంకొంచెం సేపు వస్తుంది అంతే. దీని తర్వాత మళ్ళా మట్టి రోడే. కానీ మంచి అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. నా లైఫ్లో ఇలాంటి రోడ్లు కానీ, ఇలాంటి వెదర్ కండిషన్ కానీ అసలు ఇలాంటివి చూడలేదు. నేను ఫస్ట్ టైమే, నా కొడుకు ఫస్ట్ టైమే. అసలు వీడితో రావడము, నేను వీడిని తీసుకొని వచ్చేయడము, ఇద్దరము ఇదే ఎక్స్పీరియన్స్ చేయడము అల్టిమేట్ అనిపిస్తుంది నాకైతే. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. డాడీ ఇలా కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అన్నాడు. మట్టి రోడ్ల దగ్గర ఎదురుగాలకు ముందర ఏం కనబడలేదు మాకైతే. ఆ మట్టి అనేది ఇట్లా ఎదురుగా కొట్టుకుంటూ వచ్చింది అనమాట. గాలి ఓపెన్ ప్లేస్ ఉంటుండే. అసలు మీకు చూపిస్తామంటే కూడా చూపించినట్లేదు. అది సంగతి. మొత్తానికి మళ్ళీ బ్యాక్ టు తాతోపని హాట్ స్ప్రింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. మధ్యాహ్నం 3:20కి అట్లా బయలుదేరినాం. 6:15కి కరెక్ట్గా 3 గంటలు కూడా పట్టలే, 3 గంటల్లో వచ్చేసినాం. పొద్దున పోయేటప్పుడు 7కి బయలుదేరితే రీచ్ కానికి 12 అయింది. అంటే వ్యూస్ చూసుకుంటూ, లొకేషన్స్ చూసుకుంటూ, ఫోటోలు దిగుకుంటూ, అలా ఎంజాయ్ చేసుకుంటూ, వెరిఫికేషన్లు, చెకింగ్లు, అలాంటి స్టాంపులు కొట్టించుకుంటూ పోయేసరికి 12 అయింది. 12 తర్వాత పైకి పోయేసరికి 1, స్నానం చేసి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరేసరికి 2, కిందికి వచ్చేసరికి 3:15 అయింది. అప్పటికే
యాక్చువల్గా మా హోటల్ అతను 12 గంటలకే బయలుదేరాలన్నాడు. విపరీతంగా గాలులు వస్తాయి, మళ్ళీ మీరు మధ్యలో స్ట్రక్ అయిపోతారు అనవసరంగా అన్నాడు. అయినా కూడా 3 అయింది. 3 గంటలకు బయలుదేరితే పైనుంచి ఇంకా అంటే మేము ఆల్రెడీ టాప్లో ఉన్నాం, సముద్ర మట్టం నుంచి 3700 మీటర్ల హైట్లో ఉన్నాం కదా. విపరీతమైన చల్లగాలులు అనమాట, అసలు ఘోరంగా. ఆ రోడ్ల నుంచి మీరు చూసిరు కదా, వీడియోలో చూపించిన కదా ఆల్రెడీ. ఆ రోడ్ల నుంచి జామ్సమ్కి వచ్చేసరికి అసలు ఎంత ఘోరంగా అంటే ఎదురుగా పోతున్నాము, ఎదురుగా గాలి మాకు ఎదురుగా, అసలు ఘోరంగా అంటే ఘోరంగా. దాని తర్వాత జామ్సమ్ దాటినాక మట్టి రోడ్డు, ఇంకా అసలు దుమ్ము 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 ధూళి అవన్నీ తీసుకుంటా ఫైనల్గా అయితే రూమ్కి వచ్చినాం 6:15కి. ఈరోజు ఏమనిపించిందో నేను చెప్పను, మా వాడు చెప్తాడు. ఎట్లా అనిపించిందిరా? బాగుంది. పోయేటప్పుడేమో మంచిగానే ఉంది, హైట్కి స్లోప్ లాగా ఇట్లా ఉంది. మళ్ళీ అది మంచిగానే పోయినాం, అప్పుడు ఏమి ఏర్పడలే హైట్ పోతున్నామా కిందికి పోతున్నామా అని. మొత్తం 75 కిలోమీటర్స్ మొత్తం హైటే ఉంది. మళ్ళీ వచ్చేటప్పుడు కనిపించినాయి చుక్కలు మొత్తం ఇంత ఇంకా ఇట్లా ఇట్లా ఉంది మొత్తం రోడ్ అంతా కదా. రోడ్ అమ్మ దారుణంగా. అసలు అదే రూట్ లో వచ్చినామా అనిపించిందా? అదే రూట్ లో వచ్చినామా లేదా తప్పు వేరే రూట్ లో వచ్చినామా అర్థం కాలేదు. ఒకటే రోడ్డు అట్లా ఉండే అనమాట, మామూలుగా లేదు అసలు. ఘోరమైన ఎక్స్పీరియన్స్. రోడ్డు అంతటా బాగుందని చెప్పలేను, అంత బాగాలేదని చెప్పి. జామ్సన్ కంటే ముందు రోడ్డు బాగుంది, జామ్సన్ తర్వాత రోడ్డు ఎక్సలెంట్ ఉంటుంది, అంత హైవే లాగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దానికంటే ముందు మాత్రం పేకాట ఆడుతుంది, మామూలుగా ఉండదు. సినిమా కనబడుతుంది. 15 కిలోమీటర్లకు గంట, అట్లా మనం 30 కిలోమీటర్లు పోయేసరికి 2.5 గంటలు పట్టింది. దాని తర్వాత ఇంకా అట్లా అట్లా పెరుగుకుంటే 5 గంటలు పట్టింది. పోయేటప్పుడు ఏం చుక్కలు అనిపించలే, వచ్చేటప్పుడు మాత్రం దారుణంగా వచ్చినాయి చుక్కలు. సో ఈరోజు మాత్రం నా లైఫ్ టైంలో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అది కూడా మళ్ళీ నా కొడుకుతోటి. ఎంతో కష్టపడి ఇటు దాకా వచ్చినాం. ఇక్కడ నుంచి ముక్తినాథ్ పోయి రావడం అనేది ఇంకొక టెరిఫిక్ ఎక్స్పీరియన్సు. వెదర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. రోడ్డు మాత్రం ఇక్కడ ఇది క్యాజువల్, ఇది న్యాచురల్ రోడ్ అంటే ఇది, దానికి మనం ఏం చేయలేము. రోడ్ అవుతుంది, ఇంకా 4-5 ఏళ్ళు పట్టొచ్చేమో, నాకు కూడా తెలియదు, పట్టొచ్చు. ఏది ఏమైనా హైదరాబాద్ నుంచి బండి వేసుకొని నా కొడుకుని తీసుకొని ఫాదర్ అండ్ సన్ రైడ్ చేస్తూ ముక్తినాథ్కి ఇలా పోయొచ్చిన ఫస్ట్ తెలుగు యూట్యూబర్ని నేనే. మళ్ళీ నా కొడుకు ఇలా ఫుల్ సపోర్టివ్గా ఉన్నాడు. వాడు ముడ్డి నొచ్చినా ఏం సపోర్ట్ చేయలే. లొకేషన్ని మస్తు ఎంజాయ్ చేసిండులే వాడు కూడా, నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన. పొద్దున్నుంచి అయితే తిండి తినలేదు, ఇదైతే ఒకటి ఘోరం. పొద్దున ఇక్కడ 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చిండు చిన్నవి, అవి తినుకుంటూ పోయినాము. అంటే టైం లేదు, పోవాలి దర్శనం చేసుకోవాలి మళ్ళీ బయలుదేరి రావాలని, ఎక్కడ ఆగలే అసలు. పోయినాం మధ్యలో అసలు యాపిల్ కొందాం అనుకున్నా, అవి కూడా చేయలేదు. పోయినాం, దర్శనం చేసుకున్నాం, బయలుదేరి వచ్చినాం. బయలుదేరేటప్పుడు వీడికి బాగా ఆకలి వేసినట్టుంది, డాడీ ఎనర్జీ లాస్ అయిపోతుంది అని అంటే ఒకటి ఆరెంజ్ జ్యూస్ ఒకటి మంచి బాటిల్ ఒకటి తీసుకున్నా. ఇక్కడ నేపాలీ కరెన్సీ వచ్చేసి 150 రూపాయలు. అది ఒకటి ఇయ్యగానే జమ్మని తాగేసిండు. తాగినాక ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. నేను కూడా ఒక బాటిల్ తాగినా. ఇంకా అక్కడ బయలుదేరినాం కదా అంటే మళ్ళీ వచ్చి రూమ్ దాకా నాన్ స్టాప్ వచ్చేసినాం. అది సంగతి. ముక్తినాథ్ మాత్రం నా భూతో నా భవిష్యత్, ప్రతి ఒక్కరు రావాల్సిందే, రాకపోతే వేస్ట్ మీ జీవితం. ఒక్కసారైనా రావాలి, దర్శనం చేసుకోవాలి. ఆహా, నారాయణుడు కళ్ళల్లోనే ఉన్నాడు నాకైతే ఇప్పటికి కూడా. 2సార్లు కూడా పోయినా, ఆల్రెడీ చెప్పిన వీడియో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకు తెలిసి బాగా లెంత్ వచ్చి ఉంటుంది. లెంత్ వచ్చినా కూడా ఇన్ఫర్మేటివ్ చాలా ఉంది. మీరు వీడియోని మొత్తం చూసిరని అనుకుంటున్నా. వీడియో చూసాక ఏమనిపించింది, నచ్చిందా? నాకు తెలుసు మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వ్యూస్ అదిరిపోయింది, రోడ్డు కేక, దర్శనం ఎక్స్ట్రాడినరీ, 108 దివ్య దేశాల నీళ్ళు, గుండము, ఆసం, అన్నీ ఆసం. అసలు ఇక ఎక్స్ప్రెషన్ లెస్ ఎక్స్పీరియన్స్. ఇంకా కొన్ని ప్లేసులు కవర్ చేసేది ఉంది. నెక్స్ట్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇంకా ఫుల్గా కవర్ చేసి మళ్ళీ మీకు చూపిస్తా. ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నా. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. మన కొత్త వీడియోలు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో చూశాక ఏమేమి అనిపించిందో, ఏ ప్లేస్లో ఎలా అనిపించిందో ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందరికి వస్తా. రేపు మళ్ళీ మనం ఫోక్రాకి బయలుదేరుతున్నాం. ఫోక్రా నుంచి మనోకామన వెళ్తాం. ఆ వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్,
జై శ్రీరామ్.